జై శ్రీరామ్. వెల్కమ్ టు పిఎం నెట్వర్క్. అందరికీ నమస్కారం. హనుమత్ ప్రసాద్. బెయిల్, జైలు, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే, అధికారంలోకి వచ్చాక తమ అవినీతిని ప్రశ్నించిన వారి పట్ల కానీ, తమని టార్గెట్ చేసే ప్రతిపక్షాల మీద కానీ ఇబ్బడముడుబ్బడిగా ఇష్టం వచ్చినటువంటి కేసుల్ని బుక్ చేసేస్తున్నాయి. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు. అంటే ప్రతిపక్షంలో మేముండగా మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈరోజు మేము ప్రతీకార చర్య తీసుకుంటున్నాము. ప్రతీకార చర్య తీసుకోవడానికి అది పోలీసులు ఆల్ డ్యూటీ మీరు చేయవలసిందే. వాళ్ళు ఏం తిట్టినా అవన్నీ అనవసరం. 10 రోజులు 15 రోజులు జైల్లో ఉండాలా, 10 పోలీస్ స్టేషన్లో కేసులు ఉండాలా. మరి వాళ్ళు మాట్లాడిన దుర్భాషలు కానీ, వాటిని విమర్శించిన విమర్శలు కానీ ఇవి తీవ్రమైన చర్యల కింద పరిగణిస్తాయా లేవా అంటే అవన్నీ మాకు అనవసరం. మీరు ఖచ్చితంగా నాన్ అవైలబుల్ కేసులు పెట్టాలి, లోపల కుక్కియాలి, వాళ్ళు కనీసం రాకుండా ఉండకూడదు. సో ఆ రకంగా ప్రభుత్వం మెప్పును పొందడానికి, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి పోలీసులు నానా అగచాట్లు పడుతూ, మరి తప్పని పరిస్థితుల్లో కేసులు పెడుతూ ప్రజల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొంటున్నటువంటి విషయాలు మనకు తెలుసు. సో అంతవరకు ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక శాఖ ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ పోలీసులు వాళ్ళందరూ ప్రభుత్వానికి విధేయులుగా ఉండరు కాబట్టి వాళ్ళ పాత్ర పరిమితం. ప్రభుత్వం చేయమన్నట్టుగా చేస్తారు. కానీ వాళ్ళ ముక్క చెప్పరు కదా, ప్రభుత్వం నన్ను చేయమందండి నేను చేశానని మీద ఆళ్ళేసుకుంటారు. ఇకపోతే న్యాయ వ్యవస్థ పాత్రకు వస్తే, ఇక్కడ న్యాయ వ్యవస్థ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది, న్యాయ వ్యవస్థ కానీ కళ్ళు మూసుకుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు చక్కగా దిగువ స్థాయి కోర్టులు 1కి 10 సార్లు పరిశీలించాలి. అక్కడ ఏం విమర్శించాడు, ఏ కేసులు పెట్టారు, ఆ కేసులకు తగ్గ ప్రాథమిక ఆధారాలను చూపెట్టారా. ఈ ప్రాథమిక ఆధారాలు చూపెట్టకుండా అతన్ని తీసుకొచ్చి ఏదో మాట్లాడని చెప్పి నాన్ అవైలబుల్ కేసులు, ఐటీ యాక్ట్లో చట్టంలో ఉండేటువంటి కేసులు ఇవన్నీ పెడితే ఇవేమీ చూడకుండా అవన్నీ బెయిల్లో చూసుకుందాం, బెయిల్ పెట్టినప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చెప్తారు కానీ అన్నట్టుగా 14 రోజులు రిమాండ్ అని చెప్పి మెకానికల్గా ఇలా చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పట్టింది. ఎందుకంటే దాని మీద నిజంగా బాధితులు నలిగిపోతున్నారు. ఒక మంచి వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని ముద్దాయిలుగా చేస్తున్నారు. నిజంగా తప్పు చేసిన వ్యక్తులను శిక్షించండి. దారుణంగా ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేస్తూ, వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ, అమనాభూతులు తిట్టే వాళ్ళ మీద కేసులు పెట్టండి, పర్వాలేదు. ప్రశ్నించే వారి పట్ల కూడా ఈ రకమైనటువంటి కేసులు పెడితే కోర్టులు మెకానికల్గా మాకు 14 రోజులు రిమాండ్ అన్నారే, 14 రోజులు రిమాండ్కి ఇచ్చేయడం కాదు. నిజంగా అక్కడ అతను మాట్లాడిన మాట మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడ పెట్టిన సెక్షన్ అబ్జర్వ్ చేయండి. ఈ సెక్షన్కి ఇది వర్తిస్తుందా లేదా అన్నది చూసుకుని ప్రాథమిక దశలోనే రిమాండ్ను తిరస్కరించేటువంటి రైట్ కూడా మీకుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో చెప్పి నోటీసులు ఇస్తున్నారా లేదా, అన్నిటికీ ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు అంటే, నోటీసులు ఇవ్వకుండా ఉండాలంటే ఒక 7 సంవత్సరాల పైబడి నేర ప్రవృత్తి కలిగినటువంటి సెక్షన్లు కానీ ఆరోపణలు చేసి ఆ సెక్షన్ల కింద పరిగణించి 10 years దాటింది కాబట్టి, అంత నేరం చేసాడు కాబట్టి దీనికి నోటీస్ ఇవ్వట్లేదు, మేము అరెస్టులు చేసేస్తున్నాం డైరెక్ట్గా. అక్కడ మాట్లాడిందంటే ఫైన్తో పోయేటువంటి కేసులు, దానికి 10 సంవత్సరాల పైబడిన శిక్షలు పెట్టేసి నోటీసులు ఇవ్వకుండా కోర్టులకు తీసుకొచ్చేస్తే, కోర్టులు రిమాండ్ ఇచ్చేస్తే ఇంకా ప్రజల పక్షాన, బాధితుల పక్షాన కోర్టులు ఎలా నిలబడుతున్నట్టుగా ఇదే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనివల్ల వాళ్ళు ఏంటంటే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు బాధితులు. అంటే డబ్బున్నోడు వెళ్తున్నాడు, డబ్బు లేనివాడు ఉండట్లేదు. దీనివల్ల తెల్లారలేస్తే వాళ్ళకి కేవలం ఇదే డ్యూటీ అవుతుంది, ఈ బెయిల్ని పరిష్కరించడమే. బెయిల్ ఇవ్వాలా అక్కర్లేదన్నది దిగువ కోర్టులు ఖచ్చితంగా డ్యూటీ తాము నిర్వహిస్తే ఆ హైకోర్టుల మీద, సుప్రీంకోర్టుల మీద అంత ప్రెజర్ పడదు అనేటువంటి భావన. ఇకపోతే బెయిల్స్ ఇచ్చే విషయంలో కూడా బెయిల్ పొందడం అన్నది రాజ్యాంగంగా ఉండేటువంటి హక్కు. అంటే నేరం ఆరోపింపబడిన వ్యక్తి కాబట్టి ఛార్జ్షీట్ పెట్టినంత వరకు కూడా ఇతను బెయిల్స్ ఇవ్వచ్చు, నాన్ అవైలబుల్ కేసులు పెట్టినా కూడా. అంటే అయినప్పటికీ సుదీర్ఘకాలం పాటు బెయిల్స్ రాకుండా అక్కడ ప్రభుత్వాలు అడ్డుకోవడం, దానికి తగ్గట్టుగా కొంతమంది న్యాయమూర్తులు బెయిల్స్ కూడా ఇవ్వకుండా
సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉంచడాన్ని కూడా సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అంటే చాలా తీవ్రమైనటువంటి కేసుల్లో తప్ప బెయిల్ అనేది ప్రతి వాడికి కూడా ఇవ్వాలి, బెయిల్ పొందడం అనేది అతని ప్రాథమిక హక్కు అని చెప్పి. కాకపోతే ఏంటంటే మరి వాళ్ళు మనకెందుకు వచ్చినటువంటి గొడవ, లేకపోతే మనకేదో రాజకీయ రంగం పొలవుతారనో లేకపోతే ఇతరేతర ఇబ్బందుల కారణం చేతో ఆ దిగువ స్థాయి కింద కోర్టులు కూడా బెయిల్స్ని నిరాకరిస్తూ ఉన్నాయి. దీనివల్ల బాధితుడు దీర్ఘకాలం పాటు జైల్లో ఉంచుతున్నాడు. అంతేకాకుండా ఒకటే నేరం మీద ఒక 2-3 ఒక 5-6 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, అంటే ఇందులోంచి రాగానే వేరే కేసులో అరెస్ట్ చేసేయడం. సేమ్ లేదు, ఇదే మ్యాటరు ఇక్కడ తిట్టేయడనో విమర్శించడనో ఇంకోటనో దాని మీద చేయడం. అలా చేయొచ్చా? ఒకటే నేరానికి 10-15 సార్లు శిక్ష పడచ్చా? చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? డబుల్ జియోపరిడి. ఒక నేరానికి ఒకసారి మాత్రమే శిక్ష పడతాడు. ఒక నేరానికి పలు చోట్ల కేసులు పెట్టినా అవి ట్రై చేయకూడదు. ఎక్కడైతే ముందు ట్రైల్ చేశారో అక్కడికే అన్నీ షిఫ్ట్ అయిపోవాలి, ఆ కేసులోనే జరుగుతుంది. అంతేకాక అక్కడ ప్రభుత్వాలు ఏంటంటే తమ సౌలభ్యం కోసం, సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం కోసం, ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసం, మానసిక స్థైర్యాన్ని నిలవరించడం కోసం రకరకాల ప్రయత్నాల్లో భాగంగా చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా అదే కేసు మీద బయటకు వచ్చాక ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు, ఆ పోలీసులు తీసుకెళ్తారు, అక్కడ మళ్ళీ కస్టడీలో తీసుకోవడం. ఇవేమన్నా చట్టవిరుద్ధమైన పనులా? రాజ్యాంగంలో ఉండేటువంటి లొసుగుల్ని, రాజ్యాంగంలో ఉండేటువంటి బలహీనతల్ని పట్టుకుని సామాన్యమైనటువంటి ప్రజానీకాన్ని ప్రశ్నించే గొంతుల్ని తొక్కుతున్నారు. ఇవి నేనన్నది కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి చర్చకు మొదలవుతుంది. రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగాన్ని సంరక్షిస్తానని ప్రమాణం చేసిన ప్రభుత్వం, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం పక్షపాత ధోరణితో తనకు కావాల్సిన వాళ్ళ కోసం, తనకు కావాల్సిన వ్యక్తులను కానీ తమను కానీ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే గొంతుల్ని నలిపేయడం కోసం రాజ్యాంగాన్ని, చట్టాలని తమకు అనుకూలంగా మార్చుకొని చట్టాన్ని తమ చుట్టం చేసుకున్నాయి. చట్టాన్ని తమ చుట్టం చేసుకోవడం కాదు, చట్టాన్ని తన పని తాను చేసుకున్నప్పుడే, తన పని తాను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసుకోగలిగినప్పుడే జాతి లేకపోతే ఆ రాష్ట్రం, ఆ దేశం ముందుకు వెళుతుంది. ఈ విషయాల్లో న్యాయస్థానాలు ప్రధానమైనటువంటి పాత్ర వహించాలి. ఎందుకంటే న్యాయస్థానాలకు స్పెషల్ అటానమస్ బాడీ, స్వేచ్ఛ ఉంది, స్వతంత్రత కలిగినటువంటి సంస్థలు, ఎవరి ప్రభావం దాని మీద పడదు. కానీ అటువంటిప్పుడు బాధితులకి నిలబడి న్యాయం చేయాలి. ఈ విషయాన్ని గుర్తెరగాలి. ఎందుకంటే మన కార్యనిర్వాహక వర్గానికి మనం ఏం మాట్లాడలేము. ప్రభుత్వం చెప్పినట్టు మాత్రమే వాళ్ళు నడుచుకోవాలి, అంతకు మించి వాళ్ళు చేసేది ఏమీ లేదు. అందువల్ల తప్పు పట్టలేం. కానీ న్యాయస్థానాలు కూడా ఆ ప్రభుత్వానికి సపోర్ట్గానే నిలబడితే కనుక బాధితులు అన్యాయానికి గురైపోతారని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. జై శ్రీరామ్. హనుమత్ ప్రసాద్.